హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ లాగర్స్. టుడే వ్లాగ్ వచ్చేసి వినాయక చతుర్దశి కదా! ఈరోజు నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నానో అదంతా మీకు షేర్ చేస్తున్నాను. వినాయక చవితి అంటే పూజ మనకి లైట్‌గా చేయాలంట కదా! 10:30 తర్వాత కదా! అందుకే స్లోగా అన్ని పనులన్నీ స్టార్ట్ చేశాను. ముందుగా ద్వారబంధాలకు పసుపు రాసి బొట్లు అన్నీ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఫ్రూట్స్ అవన్నీ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను ఒక దగ్గర అన్నీ రెడీగా. ఇంట్లోనే పూజ ముందుగా చేసుకున్నాను. ఎందుకంటే పూజ చేసేటప్పుడు చాలా లేట్ అయిపోతది కదా! దానికోసమే ఫస్ట్ ఇంట్లోనే దీపాలు పెట్టేసుకున్నాను. ఈరోజు సాటర్డే కదా! ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత అప్పుడు నైవేద్యం ప్రిపేర్ చేయడానికి కిచెన్‌లోకెళ్ళాను. ముందుగా మేము పెసరపప్పుతో చేస్తామండి నైవేద్యం. అందరూ నార్మల్‌గా పాలుండ్రాళ్ళు కూడా చేస్తారు కదా! కొంతమంది కందిపప్పుతో చేస్తారు. మేము పెసరపప్పుతో చేస్తాం. అయితే పెసరపప్పు ముందుగా వేయించుకొని ఉడకబెట్టి ఉంచేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నేను బియ్యం పిండి తీసుకుంటున్నాను కదా! 1:15 మనం ఇలా గ్లాసు తీసుకోవాలి వాటరు. దాంట్లో కొద్దిగా సాల్ట్ ఏసుకొని ఇదంతా పిండంతా ఏసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను పొడిపిండే తీసుకున్నాను. మనం కావాలంటే తడిపిండి కూడా చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ తగ్గించుకోవాలి తడిపిండికి. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క నేను అప్పాల కోసం అనేసి నేను తయారు చేస్తున్నాను. దానికోసం బెల్లం వేసేసాను. ఒక గ్లాస్ బియ్యం పిండికి హాఫ్ గ్లాసు బెల్లం వేసాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసాను. అదంతా అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఉండ్రాలు తయారు చేసుకుంటున్నాను. ఉండ్రాలు, అప్పాలు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే ఒకసారి మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా! ఈ ఉండ్రాలు కొద్దిగా తాలికల్లా కూడా కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఈ బెల్లంతో చేసిన అప్పాలు కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత అదే కడాయి మనం వాష్ చేయవసరం లేదు. అందులోనే కొద్దిగా షుగర్ వేసుకొని మనం 1 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా! దానికి హాఫ్ గ్లాస్ అయితే మనకు సరిపోతుంది షుగరు. షుగర్ కొంచెం తిన్నోళ్ళైతే ఇంకొద్దిగా వేసుకుంటే అది సరిపోతుంది కరెక్ట్‌గా. ఆ షుగర్ వాటర్‌లోనే నేను పప్పు ఉండలు కొద్దిగా ఉడికించుకొని తర్వాత ఈ పప్పు అంతా వేసి మిక్స్ చేసి యాలకుల పౌడర్‌ను కొద్దిగా నేను మిరియాల పౌడర్ కూడా దాంట్లో యాడ్ చేసేసాను. అక్కడ నైవేద్యం ప్రిపేర్ అయిపోయింది కదా! ఇప్పుడు వడపప్పు పానకం ప్రిపేర్ చేస్తున్నాను. పానకం అంటే ఇంకేటి లేదు బెల్లం నీటిలోని కొద్దిగా తులసాకు, మిరియాల పౌడర్ వేసుకుంటే రెడీ అయిపోతది. తర్వాత డెకరేషన్ చూసారు కదా! మా అబ్బాయి ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్‌లోనే ప్రిపేర్ చేసేసాడు అంతా డెకరేషన్ అంతా. తర్వాత వచ్చేసి వాల్స్‌తోనే నేను ప్రతిష్ఠ చేయించాను విగ్రహం. తర్వాత మన విగ్రహం ఉన్నా కూడా మనం కొద్దిగా పసుపుతోని విఘ్నేశ్వరుడు చేసుకోవాలి కదా! అదే ప్రిపేర్ చేసుకుంటున్నాను. పూజ అంతా ఆలస్యంగా చేసుకోవాలి కదా! అందుకే 10:30 తర్వాత స్లోగా అన్నీ చేసుకొని నేను పెట్టుకుంటున్నాను. ముందుగా పువ్వులు అన్నీ పెట్టేసుకొని డెకరేషన్ కొద్దిగా చేసుకుంటే తర్వాత మనం కూర్చొని ఆచమనం కూడా చేసుకోవాలి కదా! పత్రి గట్ట ముందుగానే వెనకాతల అంతా పెట్టేసాను నేను. ఎప్పుడు ఈ విధంగానే పెడతాం. తర్వాత పత్తితో చేసింది కూడా కొద్దిగా హారంలాగా వేస్తాం. తర్వాత మా పాప, బాబుతోని పూజ చేయిద్దాం అనుకుంటున్నాను. దానికోసమే వాళ్ళకి ముందుగా బొట్టు పెట్టేసి తర్వాత దీపం వెలిగించుకుంటున్నాం. తర్వాత బుక్‌లో ఏ విధంగా ఉన్నదో అంతా చూసి నేను చదువుతుంటే అంతా పూజ మేము ముగ్గురం కలిసి చేసుకున్నాం. మా వారు ఆఫీస్‌కెళ్లారు. పూజ స్టార్ట్ చేసిన తర్వాత నేనొచ్చి జాయిన్ అవుతాను మధ్యలోనన్నారు. దానికోసం మేము స్టార్ట్ చేసేసాము. ముందుగా నేను అంతా ఆచమనం అన్నీ చేసుకోవాలి కదా! అవి చేసుకుంటున్నాను. అదంతా అయిన తర్వాత బొట్టు గట్ట పెట్టలేదు కదా విగ్రహానికి అదంతా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నైవేద్యం అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటే తర్వాత మనం అన్నీ చదివేసుకుంటే అయిపోతుంది కదా! ఫ్రూట్స్ గట్రా ఏవేవి తెచ్చారో అవన్నీ ముందుగానే పెట్టేసాను. తర్వాత మనం చదువుకున్న తర్వాత దాని మీద నీళ్ళు గట్రా చల్లేసుకుంటే అయిపోతుంది. అన్నీ బుక్‌లోనే అన్నీ ఉంటుందండి. మనం చదవడానికి మనకి నోరు తిరగాలి. నోరు తిరిగితే చక్కగా ఈజీగా చేసుకోవచ్చు పూజ అంతా. రాపోయిన వాళ్ళు ఈ సింపుల్‌గా మనం అష్టోత్తరాలు ఉంటాయి కదా! దాంట్లో గణపతివి అవి చదువుకొని కథ చదివేసుకుంటే అయిపోతది. చదువుకునే పిల్లలతోని పూజ చేయిస్తే మంచిది కదా! అందుకనే వాళ్ళతోనే అంతా మొత్తం అంతా చేయించాను.
పూజ అంతా అవుతప్పటికి మేము కథ స్టార్ట్ చేసాము. మా వారు వచ్చేసారు కథ టైంకి. మా వారు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు కదా! దానికోసం ఈ వేరే ఫోన్‌తోని ఇంట్లో ఫోన్‌తోని తీశాను కదా! అందుకే క్లారిటీగా లేదు వీడియో అంతా. పూజ అంతా అయిపోయింది కదా! ఫైనల్‌గా హారతి ఇచ్చేసి నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.